జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్రం 4వ పాదం, ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో రాహువు, శని, బుధుడు, శుక్రుడు ఉన్నారు. సప్తమంలో కేతు ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. గొడవలు అధికంగా ఉంటాయి. కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. గ్రోత్ పరంగా తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురు బలం అనేది తక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానంలో సూర్యుడు ఉన్నారు, ఉచ్చస్థితిలో ఉన్నారు. మేషరాశిలో సూర్యుడికి బలం అంటూ చాలా ఎక్కువగా ఉంటుంది. తండ్రి వైపు సంబంధికుల నుంచి మీకు ధనం రావడం జరుగుతుంది, సపోర్ట్ రావడం జరుగుతుంది. ఏమైనా తండ్రి వైపు నుంచి ఆస్తులు ఉంటే కనుక అవి మీ పేరు మీద వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. శని భగవానుడు మీకు లగ్నంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. కాళ్ళ నొప్పులకు సంబంధించింది, అలాగే చేతులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా కూడా ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. ఇలినాటి శని నడుస్తోంది మీకు. శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం రోజున మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు మీ జన్మ జాతకంలో కనుక బలం తక్కువగా ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా ఇబ్బందులు అధికంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.